నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. మిలియన్స్‌లో ఫాలోవర్స్. సోషల్ సోషల్ మీడియాలో క్యూటెస్ట్ కపుల్. వేలల్లో అభిమానులు. వాళ్ళొక వీడియో తీస్తే ఒక గంటలో లక్షల్లో లైకులు. అట్లాంటి ఒక ప్రేమ పెళ్లి జంట ఈరోజు కొలాప్స్ అయింది. ఎలా అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక కండక్టర్‌తో నిన్న అంటే ఈ 2 డేస్‌లో ఒక కండక్టర్‌తో వెళ్ళిపోయింది. ఎవరో గురించి కాదండి. మన అఖిల్, ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ అండ్ వాళ్ళ వైఫ్ మేఘా గురించి మాట్లాడుతున్నాం. ఈ విషయం అసలు ఏంటిది? వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కృష్ణకుమారి మేడం గారు. నమస్తే మేడం. మేడం, పెళ్లి చేసుకొని ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ అంటే ఏంటి? ఆ టైంలోనే చాలా ప్రేమ అవి ఇవి పంచుకొని ఉంటారు. కానీ ఇక్కడ కట్ చేస్తే కండక్టర్‌తో వెళ్ళిపోవడం ఏంటి మేడం? అంటే గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేసి కండక్టర్‌తో వెళ్ళిపోయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు గానీ, గవర్నమెంట్ జాబ్ అతనికన్నా ఇతనికి ఎక్కువ సంపాదన వస్తుంది. యూట్యూబ్ నుంచి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ నుంచి, ఇన్‌ఫ్లుయెన్సింగ్ దాని నుంచి, వీడియోస్ నుంచి. ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఏం తక్కువైంది ఆమెకి? అంటే ఇది ఒక అనంతమైన సబ్జెక్ట్ అండి. ఒక మహిళ పురుషుడి దగ్గర నుంచి ఏం కోరుకుంటది? ఒక పురుషుడు ఒక మహిళ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? ఇప్పుడు చాలా ప్రేమించి పెళ్లి చేసుకుని, చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భార్య నాకు నచ్చలేదనో, ఈ భార్యతో నాకు కంపాటబిలిటీ లేదనో, నేను అనుకున్నట్లుగా లేదు అని చాలామంది భర్తలు వాళ్ళ ముందు బాంధవ్యాన్ని కూడా పక్కన పెట్టి అవకాశం ఉంటే ఇంకొక మహిళతో ఉండటము, లేదు అంటే ఈ మహిళను వదిలిపెట్టి విడాకులు తీసుకున్నా తీసుకోకపోయినా వేరే ఇంకో సంబంధంలోకి వెళ్ళిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం. అయితే ఇలా మహిళలు చేయడం తక్కువ పురుషులతో పోలిస్తే. అందుకే ఇవాళ ఇది ఇంత వార్త అయింది. ఇప్పుడు ఎంతమంది భార్య ఉండగా భర్తలు వేరే సంసారాలు నడిపిన వాళ్ళు లేరు. ఏకకాలంలో 2 సంసారాలు నడిపిన వాళ్ళు లేరు. అలాగే ఏకకాలంలో 4-5 గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్నవాళ్ళు లేరు. మరి అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు వెళ్ళారు అని ఎవరు పెద్దగా ఆలోచించరు. పైగా ఆలోచించకుండా అత్తగారి వైపు నుంచి కానీ, లేకపోతే పుట్టింటి వాళ్ళ వైపు నుంచి కానీ ఈమెను సర్దడానికి ట్రై చేస్తారు. అమ్మ నువ్వు ఇట్లుండు, అమ్మ నువ్వు ఇట్లుండు, ఇట్లా కాదులే, మగాడు కదా చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరికే వస్తాడు కదా, భార్యవి నువ్వే కదా, తాళిగట్టిన భార్యవి నువ్వు, అవన్నీ పై సంబంధాలు. ఏదైనా నీ తర్వాత ఎవరైనా ఓర్చుకో అని చెప్పిన తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ లేరు అని అంటే ఆశ్చర్యపోవక్కర్లా. పైగా కొందరు అత్తమామలు మగాడు చేస్తే తప్పేంటి అని మాట్లాడిన అంటే, నేను వీళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళు అలా చేయమని కాదు. ఏమి నచ్చలేదని వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు సడన్గా చెప్పలేరు సమాధానం. ఇంతకుముందు నచ్చిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు నచ్చలేదు నీకు అంటే సమాధానం చెప్పలేరు. అట్లాగే ఒక భార్య ఇష్టపడి ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళు డేట్ చేసుకున్నారా, సహజీవనం చేశారా, ఏం చేశారు అనేది కాకుండా కొన్ని సంవత్సరాల పరిచయం తర్వాత పెళ్లి చేసుకుని, పెళ్ళైన జస్ట్ 2 నెలలు, 2 నెలల్లో ఎందుకు ఈమె ఇంకొకరితో జీవితం పంచుకోవటానికి వెళ్ళింది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అవును. ఎందుకు అంటారంటే ఎవరైనా, ఇప్పుడు ఇలా వెళ్ళిన మహిళకి గౌరవం ఉండదు. రేపు పొద్దున అతనితోటి నచ్చక మళ్ళీ బయటకు వస్తే నువ్వు ఆ రోజు ఎంత తప్పు చేసావో తెలుసా అని చెప్పి ఈమెని స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుంది. అది ఒక ప్రాబ్లము. ఇద్దరితోటి నీకు పడలేదు అంటే అసలు నీకు ఎవరితోనూ పడదు అనే మాటలు సహజం. అందుకని ఈ సోషల్ బర్డెను ఉమెన్ మీద ఎక్కువ ఉంటుంది మెన్ మీద కంటే. అయినా ఇది తెలియక కాదు, ఆమెకి తెలిసి కూడా ఎందుకు ఆమె 2 నెలల్లోనే వెళ్ళిపోయింది అని మనం అనుకుంటే, ఇక్కడ చూసుకుంటే 10 సంవత్సరాలు దగ్గర ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకున్న వాళ్ళని చూసాం. అవును. అయితే
పెళ్ళికి ముందు వాళ్ళు గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆమెతో ట్రీట్ చేసిన విధానము, వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత ట్రీట్ చేసే విధానానికి డిఫరెన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అదేంటి మేడం? ఎందుకంటే ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళతోటి చాలా ఫ్రెష్గా ఉన్నట్టు, చాలా నీట్గా బట్టలు వేసుకోవటం కావచ్చు, మంచిగా మాట్లాడటం కావచ్చు, ఏమన్నా నొప్పిస్తామేమో వాళ్ళని, వాళ్ళకి ఏమైనా కోపం వస్తుందేమో అని సహజంగా మనసులో వచ్చే భావాల్ని చెప్పుకోకుండా కాస్త ఫిల్టర్స్ వేసేసి కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఏది పెళ్ళికి ముందు రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు చూడు నువ్వు ఎంత ఫ్రెష్గా ఉంటావు, ఎంత బాగుంటావు, అదే పొగిడే మాటలు ఉంటాయి. అలాగే ఆమె భావాలకి చాలా విలువిస్తున్నట్లు, ఆమె మాటలకి చాలా విలువిస్తున్నట్లు, అసలు ఆమె ప్రపంచం అన్నట్లుగా ఉంటారు. ఎందుకంటే రోజులో కొంత భాగమే వాళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి ఆ కొంత భాగాన్ని ఆమెకే అంకితం అన్నట్లుగా ఉంటారు. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్ తోటి ఉండే సమయం మాత్రమే కాదు కదా జీవితం అంటే. ఇంకా పనులు ఉంటాయి, వేరే వ్యక్తుల్ని కలవాల్సి ఉంటుంది, ఫ్రెండ్స్ని కలవాల్సి ఉంటుంది, తల్లిదండ్రులు బాధ్యతలు ఉంటాయి, ఒకవేళ ఏమైనా ఆస్తులు ఉంటే వాటి గురించి ఉంటుంది. అది ఇది కాదు అనుకుంటే చేస్తున్న పని, ఇప్పుడు ఇతన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. ఇతను నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి, నేను ఏది కొత్త టాపిక్ తీసుకోవాలి, నేను ఎంత బాగా చెయ్యాలి, నాకు దాన్ని మార్కెట్ చేసుకోవటం ఎట్లా, దాన్ని ఎడిటింగ్ ఎలా చెయ్యాలి, ఏది ఉంచాలి ఏది తీసేయాలి, దానికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్స్ బీజీస్ వేయాలా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా వేయాలా అన్ని ఆలోచనలో ఉంటారు. ఒక్కసారి కనుక అతనికి మార్కెట్ చేజారిపోయింది అనుకోండి, మళ్ళీ కొలాప్స్, ఇంకా మళ్ళా వెనక్కి రాదు, మార్కెట్ని తెచ్చుకోవటం కష్టం. వీటన్నిటి దృష్ట్యా అతను ఏంటి అంటే ఆమెకి అదివరకు ఉన్నంత అటెన్షన్ ఇవ్వలేదేమో. ప్రేమ కావచ్చు, అటెన్షన్ కావచ్చు, ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటి అంటే ఇప్పుడు ఇంత ప్రపంచం ముందుకెళ్తున్నా ఈ రోజుకి భార్య అంటే ఉండే ఒక ఫీలింగు, అలాగే ఆమెకి ఇచ్చే విలువ, రైట్స్ విషయంలో, హక్కులు, అట్లాంటి విషయాల్లో, వేసుకునే బట్టల విషయంలో, పెట్టే ఆంక్షల విషయంలో చాలా డిఫరెన్స్. ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు వేసుకునే బట్టలు, ఏ బట్టలు వేసుకున్నా ఏమనరు. పెళ్ళి అయిన తర్వాత నువ్వు నాకే సొంతం, పలానా బట్టలు వేసుకోవాలి, పలానా బట్టలు వేసుకోకూడదు, ఈ బట్టలు వేసుకుని బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇట్లా అసలు మనం చెప్పలేము, ఇదే జరిగింది అని చెప్పలేము. కాకపోతే జనరల్గా యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా నాకు చాలామంది భర్తల దగ్గర నుంచి, చాలామంది భార్యల దగ్గర నుంచి వచ్చిన ఫీడింగ్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. వీళ్ళకి ఏంటి అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా తీసుకునే అవకాశం ఉంటుంది పెళ్లి తర్వాత. ఓకే, వాళ్ళైనా చేస్తారు, వీళ్ళైనా చేస్తారు. కాకపోతే సహజంగా మహిళలకి చిన్నప్పటి నుంచినే ఎలా పెంచుతారు, ఇంట్లో బ్రాటప్ అంతా ఎలా ఉంటుంది అంటే ఆమె నర్చర్ చేసేటప్పుడే నువ్వు భర్తకి ఎదురు చెప్పకూడదు, అత్తమామల్ని బాగా చూసుకోవాలి, అవేమి చెడ్డవని నేనేమనట్లా. ఇలా చెప్తూ భర్త ఏదైనా తప్పు చేసినా, ఏదైనా నచ్చకపోయినా దాన్ని మాతో ఎట్లా అయితే నువ్వు స్వేచ్ఛగా పంచుకుంటావో, టక్కన అడిగేస్తావో, నువ్వు అలా అడగొద్దు. నీకు చాలా ఓర్పు అవసరం, నువ్వు వెయిట్ చేయాలి దేనికైనా, ఇట్లా చెప్పి పెంచుతారు. నీ ఫస్ట్ ప్రయారిటీ హస్బెండే అవ్వాలి అని. ఓకే, కానీ ఇవే మాటలు ఒక అబ్బాయికి అతని తల్లిదండ్రులు నేర్పరు. ఫస్ట్ ప్రయారిటీ వైఫే అని చెప్పేసి నేర్పరు. ఇప్పటికీ వీలైతే అవకాశం ఉంటే నేనే నీ ప్రయారిటీ అంటారు తల్లి. చెల్లెలు కానీ అక్క కానీ నాకు ఇంకా ఇక్కడ హక్కు ఉంది అనే అది వాళ్ళు చూపిస్తారు. ఇతనేమనుకుంటాడంటే వాళ్ళందరి ముందు గనక అలా కాదు అంటే గనక అప్పుడే పెళ్ళాం కొంగు పట్టేసుకున్నాడు, పెళ్ళాం చెప్పుడు మాటలు వింటున్నాడు, పెళ్ళాం బెల్లం అయిపోయింది, ఇట్లాంటివన్నీ మా మాటలు వింటుంటాం. అవును. ఇంకా పోతే ఫ్రెండ్స్ హ్యాండ్ పెక్డ్ అంటారు, కొంగుచాటు భర్త అని, కొంగుకు ముడేసుకుందని ఇలా అంటారని
చాలామంది మగవాళ్ళు వాళ్ళకి భార్యల మీద ప్రేమ ఉన్నా కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు అందరి ముందు. అదే పెళ్ళికి ముందు వీళ్ళకి ఒక ఇల్లు అనేది ఉండదు కాబట్టి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళలేరు ఓపెన్గా, అతనింటికి వెళ్ళలేరు కాబట్టి ఏ పార్కులకో వెళ్తారు కాబట్టి, ఏ హోటల్స్కో సినిమా హాల్స్కో వెళ్తారు కాబట్టి ఆ కాసేపు చాలా ప్రేమ చాలా సాన్నిహిత్యం చూపిస్తారు. అదే ఇంట్లోకి వచ్చేసరికి ఆ సాన్నిహిత్యం చూపించరు. చుట్టూ ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని. అట్లా ఈ ఈ ఈ కారణాలన్నిటి చేత ఇంక నేను నా పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను అతని మనిషిని అయిపోయాను కాబట్టి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనుకుంటుంది ఈ అమ్మాయి ఇమ్మీడియట్గా. ఇట్లాంటి కారణాలు కూడా వాళ్ళ మధ్యలో పరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మేడం ఇక్కడ చూసినట్టయితే మనము కండక్టర్తో వెళ్ళిపోయింది సరే, ఈ కారణాల వల్ల అయితే వదిలేసి పుట్టింటికో వేరే ఇంటికో వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ కండక్టర్తో వెళ్ళిపోయింది. ఎందుకు కండక్టర్తో వెళ్ళిపోయింది? ఏ లెక్కన చూసినా కండక్టర్ కన్నా, ఆ డ్రైవర్ కమ్ కండక్టర్ కన్నా ఈ అఖిల్ అనే పర్సన్ అందంలో ఇతనే బాగుంటాడు, సంపాదనలో ఇతనికి ఎక్కువ, ప్రేమ చూపించడంలో ఇతను స్టార్టింగ్ నుంచి లవ్ అంటే ప్రేమ చూపిస్తేనే కదా ఈమె కూడా యాక్సెప్ట్ చేసింది. మరి కండక్టర్తో నైట్ పూట బ్యాగులు పట్టుకొని నైటీ వేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంక ఇప్పుడు ఆమె ఇతనితోటి ఇప్పుడు ఆమె మనకి కనిపిస్తే నీకు ఏంటమ్మా, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అతనితోటి, ఏ విషయంలోనా నువ్వు గాయపడ్డావా, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా అనుకున్నది అనుకున్నట్లుగా లేదా, అలాంటివి ఏమైనా అడిగితే ఆమె ఓపెన్గా సమాధానం చెప్తే తప్పితే తెలిసే విషయాలు కాదు ఇది. ఇప్పుడు కండక్టర్లో ఏం నచ్చింది నీకు అంటే అసలు కండక్టర్తో జీవితం పంచుకోవడానికి వెళ్ళిందా, అతని సహాయంతో బయటికి వెళ్ళి ఆమెకి ఇంకేదన్నా జీవితం ఉందా అనేది కూడా ఆలోచించాలి ఇక్కడ. పైగా ఆవిడ వెళ్ళటం కూడా ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు తీసుకొని వెళ్ళింది. అవును, వాళ్ళ అమ్మది అతనిది ఆమెది బంగారం అంతా తీసుకొని వెళ్ళింది. మరి ఆ కండక్టర్తోనే ఉంటది అనే నమ్మకం కూడా మనకి లేదు. ఉండటం కోసమే కండక్టర్తో వెళ్ళింది అనుకోవటానికి కూడా మనం చెప్పలేము. అయితే ఒకవేళ చెప్పినా ఇప్పుడు కండక్టర్ మాయ మాటల్లో పడి ఉంటదని కూడా ఆలోచించవచ్చా మేడం? కావచ్చు, ఎందుకంటే అతను కొంచెం వయసులో కూడా పెద్దవాళ్ళ కనిపిస్తున్నాడు. అవును, ఆ పెద్దవాళ్ళలో కనిపిస్తున్నప్పుడు కావచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు పెళ్ళికి ముందు, అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ గురించి చెప్తున్నా, అరేంజ్డ్ మ్యారేజెస్లో చెప్పరు ఏంటి అనేది. ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ఎదమిద్దంగా చెప్పరు, గట్టిగా స్ట్రాంగ్గా ఉండరు, పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత చూస్తారు, కొన్ని రోజులు చూస్తారు, లేదా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చూస్తారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. చక్క నగలు గిగలు అన్నీ మూట కట్టుకొని, అంటే మరి బతకాలి కదా, వెళ్ళిన తర్వాత బతకాలి కదా అన్నట్లు. ఇవన్నీ కూడా ఒక రకంగా సరైన మార్గాలు కావు. వాళ్ళకి సరైన మార్గం తోచలేదని చెప్పుకోవచ్చు. అల్టిమేట్గా నష్టపోతుంది ఆ అమ్మాయి, ఖచ్చితంగా నష్టపోతుంది. ఎంతమందిని చూడలేదు ఇట్లాంటి వాళ్ళని, ఇలా పెళ్ళికి ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళు ఏమైపోయారో తెలియక ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఏ వేశ్యా గృహాల్లోనే తేలటము, హ్యూమన్ ట్రాఫికింగ్ అయిపోవటము చూస్తూ ఉంటాం కదా. అది మనం ఏ ఆడపిల్ల అయినా సరే కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేనున్నది పెనము అనుకుంటే పెనంలోంచి బయటపడాలి కానీ పొయ్యిలోకి పడకూడదు. అవును, ఈ విషయంలో కొంచెం క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆడపిల్లలకు ఉంది ఖచ్చితంగా. ఎందుకు ఆడపిల్లలకు ఉంది ఇది అని అంటే, వీళ్ళని ఎలా అయినా వాడచ్చు, వీళ్ళని వేరే దేశాలకు కూడా అమ్మేయచ్చు. చూస్తున్నాం కదా మనము. ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి రవాణా అయిపోతున్నారు, అక్రమ రవాణా అయిపోతున్నారు. కనిపెట్టడం కూడా కష్టమైపోతుంది. ఇంకొన్నాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఆ జీవితాల్లోకి మలిచేసిన తర్వాత వాళ్ళు వెనక్కి కూడా రాలేరు, వచ్చి మేము మొహం చూపించుకోలేమనుకుంటారు. ఈ కుటుంబాలు కూడా వాళ్ళని దగ్గరకు తీయటానికి సిద్ధపడవు, పరువుకి ప్రాముఖ్యత ఇస్తారు. పైగా అసలు నిజంగా ఆ అమ్మాయికి ఏం జరిగి అలా వెళ్ళింది, మోసపోయి వెళ్ళిందా, తెలియక వెళ్ళిందా, తెలిసి వెళ్ళిందా అనేది ఇంట్లో వాళ్ళు కూడా సమాజం జడ్జ్ చేసినట్టే జడ్జ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు తప్పితే
ఆ అమ్మాయిని యాజ్ టీజ్గా మనోభావాలు తెలియవు. అసలు యాక్సెప్ట్ చేయరు మళ్ళీ ఇంట్లోకి. ఉమ్, చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా. ఆ ఆ మురికి కూపాల్లో ఉండలేక ఉమ్, ఒక్కొక్కసారి పోలీస్ రైడ్స్ వాటిల్లో బయటికి వచ్చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసేసి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళని వాళ్ళ ఇళ్లలో వాళ్ళని కాంటాక్ట్ చేసి, ఇట్లా మీ అమ్మాయి ఇలా దొరికింది, మరి మీ అమ్మాయి ఇంటికి వస్తానంటుంది, మీ ఉద్దేశం ఏంటి అంటే బ్లంట్గా రావద్దు అని చెప్పిన వాళ్ళని చాలా మందిని చూసాం. ఉమ్, వాళ్ళు మళ్ళీ విధిలేక, ఒంటరిగా బతకలేక మళ్ళీ అటువైపు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా మంది చూసాం మనం. అవును. అలాగే ఆ గృహాలకి వెళ్ళిన తర్వాత కొంతమంది మీడియేటర్స్ ఉమ్, విటుల రూపంలో వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి ఉమ్. మళ్ళీ ఇంకొక గృహాలకు అమ్మేసిన ఉదంతాలు కూడా చూసాం. అందుకని ఇలా ఎవరినో నమ్మి వాళ్ళని వాళ్ళు నమ్ముకోకుండా ఎవరినో నమ్మి వెళితే జీవితాలు బుగ్గిపాలు అవటం ఖాయం. అసలు ఒక్క 2 monthsలో నీకు అతని దగ్గర నుంచి అంత వ్యతిరేకత ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఒక మనిషిని జడ్జ్ చేయడానికి 2 months అంటే మరీ భయంకరంగా హింస పెడుతున్నాడు అనుకోండి, సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, 2 నెలలు కూడా అక్కర్లా, 2 రోజులలో అర్థమైపోతారు వాళ్ళు ఏంటనేది. అలాంటిది ఏదైనా ఉందా? అయితే మేడం, మనము ఇక్కడ ఇంకో ఆలోచించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ఏంటిది అంటే, ఈ కండక్టర్తో ఇతనితో లవ్లో ఉన్నప్పుడు పెళ్ళికి ముందు కూడా కండక్టర్తో ఈమెకు సంబంధం ఉందా? అది క్వశ్చన్. ఆల్ ఆఫ్ ఏ సడన్ అతను ఏమన్నా ఆ అమ్మాయికి ఏమన్నా దూరం చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఏమన్నా అవుతారా? అయితే అతను ఏమైనా ట్రాప్ చేశాడా? అలాగే ఇప్పుడు ఈ వీడియో రాగానే కింద కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. నువ్వు నీ భార్యకి సరైన టైం ఇచ్చుండవు బ్రో, నువ్వు ఎంతసేపు వీడియోలు చేసుకుంటావు. ఆమె మాటలు ఏమనిందంటే, ఆమె కరెక్ట్ టైం ఇస్తలేవు, ప్రేమ ఇంత ముందున్న ప్రేమ ఇప్పుడు చూపిస్తలేవు అనే రీజన్ త్రూ వెళ్ళిపోయిందని చెప్పేసి అయితే మనం వింటున్నాం. అది ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు టైం ఇవ్వకుండా అయితే ఉండరనే నా భావన మేడం. అది అంటే ఆరెంజ్ సినిమా ఉంది కదా, మీకు గుర్తుందా? ఆరెంజ్ సినిమా, రామ్ చరణ్ ప్రేమ కొంతకాలమే బాగుంటది అనే డైలాగ్ ఒకటి, ఇంకా కావాలి నాకు, ఇంకా కావాలి. అది ఇమ్మెచ్యూరిటీ అనుకోనివ్వండి, లేకపోతే ఒక మిస్సింగ్ ఫీలింగ్ అనుకోనివ్వండి. కొంతమందికి ఒక 1/2 kg స్వీట్ తిన్నారనుకోండి, వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. కొంతమంది 1/2 kg తింటే సాటిస్ఫై అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఎంత తిన్నా సాటిస్ఫై అవ్వని వాళ్ళు ఉంటారు. నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు ఈ మాట. ఏదో సంథింగ్ అతని దగ్గర నుంచి ఆమె ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసింది, ఇంకేదో కనిపిస్తుంది, అది కండక్టర్ దగ్గర దొరికింది అనుకోవచ్చు. ఇప్పుడు కండక్టర్కి ఒక 70 సంవత్సరాలు ఉండి అతని దగ్గర నుంచి దొరికినా వెళ్ళిపోతారా మేడం? అట్లా చెప్పలేమ్మా. ఇప్పుడు ఒకటండి, ఈ విషయంలో ఇష్టపడటాలు, బ్రేకప్లు చెప్పటాలు, ఇవన్నీ కూడా కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటాయి. కాకపోతే కామన్ ఫినామినాలో ఒక 5-6 కారణాలు ఉంటాయి. ఆమెకి విలువ ఇవ్వకపోవటం, ఆమెని గౌరవించకపోవటం, ఆమెని ఇదివరకట్లాగా చూసుకోకపోవటం, ఇంక పెళ్ళైపోయింది కదా, ఈమెతో ఎట్లున్నా పర్వాలేదు, ఇప్పటిదాకా అబ్బా నటించి నా ప్రాణం పోయింది, ఇంకిప్పుడు నటించాల్సిన అవసరం లేదు, నేనైతే పెళ్లి చేసేసుకున్నాను కదా, పెళ్ళికి ముందైతే బ్రేకప్ చెప్తుంది అనే భయం ఉండేది, పెళ్ళైన తర్వాత బ్రేకప్ చెప్పటం అంత ఈజీగా చెప్పలేరు కదా అని టేక్ ఇట్ అడ్వాంటేజ్ లాగా, టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుని ఉండొచ్చు ఈ సదరు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సరు. పైగా ఇంకోటి ఏంటి అంటే, ఆమెను ఏమైనా అతను ఒక పరిమితికి మించి గాయపరిచాడు అనుకోండి. ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో భర్తని వదిలేసిన భార్యకి ఉండే సానుభూతి సమాజంలో భార్య వదిలేసిన భర్తకి ఉండదు ఆ సానుభూతి. ఇతన్ని నువ్వు ఇంత చేతగా నోడువా, నీకు ఈ మాత్రం చేతగాలేదా, భార్య నిన్ను వదిలేసి వెళ్ళింది అంటే ఇతను కాస్త అవమానపడే అవకాశం ఉంటుంది. అక్కడ సానుభూతి దొరుకుతుంది, ఇక్కడ అవమానం దొరుకుతుంది. అతన్ని అవమానించాలని కూడా అమ్మాయి వెళ్ళిందా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్, అన్ని క్వశ్చన్ మార్క్సే. ఏదో ఒకటైతే వాస్తవం,
అవును. ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకున్న కారణాలు ఏవో 2-3 కారణాలు లేకపోతే బలమైన కారణం ఏదో ఉంటది. ఏమీ లేకుండా ఒక్కటైతే వాస్తవం అండి. ఇంకా మన సమాజంలో మగవాళ్ళు పక్క చూపులు చూడడానికి, ఆడవాళ్ళు పక్క చూపులు చూడటానికి ఇంకా సమాజం ఒక వేరు విలువల్ని నిర్దేశించింది. దీనికి లోబడే ఆలోచిస్తారు ఎవరు ఆలోచించినా. పరువు, మర్యాద ఇవన్నీ కూడా ఎవరి కాళ్ళు తూకం వేసుకుంటా ఉంటారు. ఇంకా కాదు నన్ను ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెయ్యాలనుకున్నదే చేస్తాను అనేవాళ్ళు అందరూ అలా చేయరు. ఆలోచిస్తారు, చాలా ఆలోచిస్తారు. ఆలోచించి కుటుంబం యాక్సెప్ట్ చేస్తా, నాకంటూ ఒక మనిషి అయినా సరే నేను చేసిన పనిని ఒప్పుకుంటారా, నన్నుగా యాక్సెప్ట్ చేస్తారా అనేది కూడా చూసుకుంటారు. చూసుకోకుండా చేస్తారని నేను అనుకోను. ఏదో బలమైన కారణం అయితే ఉన్నది. ఏ కారణం లేకుండా పచ్చని సంసారాన్ని ఇతను లక్షలు సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు ఇతను వదిలిపెట్టుకుని ఎందుకు వెళ్తుందండి ఆ అమ్మాయి అయినా? ఆలోచిద్దాం మనం కూడా. ఏదో రీజన్ ఉంది. బహుశా పాపం అతను చేసింది ఏంటో అతనికి కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆమె చెప్తేనే తెలియాలి. దానికి సంబంధించి అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా డిస్కషన్స్ జరిగినాయా లేదా? ఎంత కలిపి 2 నెలల్లో అంత జరుగుంటుందా మేడం? జరగదు అనుకోవటానికి కూడా లేదు. ఓకే. కొంతమంది సాధించడానికే పెళ్లిళ్ళు చేసుకుంటారు. కొన్ని సినిమాల్లో చూస్తుంటాం మనం, బయట కూడా చూస్తుంటాం. అసలు వాళ్ళతోటి జీవితాన్ని పంచుకుంటానికి కాదు, ఒక కోపంతోనో ఒక కక్ష తీర్చుకోవటానికో పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని చాలా మందిని చూసాం. ఏదో జరిగింది అక్కడ. ఏమీ జరగకుండా ఆమె జీవితంలో ఆమె అయితే అంత ఇదిగా వెళ్ళిపోయి ఆ కండక్టర్ తోటి జీవితం పంచుకోవటానికి వెళ్ళిందని అయితే నేను అనుకోను. అందుకే ఏంటి అంటే పెళ్ళికి ముందైనా సరే, పెళ్ళికి తరువాత అయినా సరే ఒక ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ, పెళ్ళి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ వెళ్ళడం కరెక్ట్. ఏదైనా చిన్న పొరపచ్చాలు వస్తున్నాయి అన్నప్పుడు, ఇప్పుడు మనం వెహికల్స్ ఉంటాయి, చిన్న తేడా వచ్చింది, మెకానిక్ దగ్గరికి నిర్లక్ష్యం చేసామనుకోండి, ఒకసారి సడన్గా రోడ్డు మీద బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అవును. ఇప్పుడు కార్లు కానీ బండ్లు కానీ టైం టు టైం ఎందుకు సర్వీసింగ్ చేయిస్తాం? ఎక్కడంటే అక్కడ ఆగిపోతాయేమనే భయంతో. వాటి కండిషన్ ఏంటో తెలుసుకోవాలని. అలాగే ఇవాళ ఇద్దరు మనుషుల మధ్యలో ఉండే సంబంధాలు కూడా చాలా వీక్ అయిపోతున్నాయి రోజు రోజుకి. అందుకని మనము ఏదైనా తేడా వస్తుంది అన్నప్పుడు మనం దీన్ని కాస్త చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అందుకే నేను ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అని చెప్పేది అందుకే. ఇప్పుడు బాగా కలిసినట్టే ఉంటారు ఇద్దరు, కానీ ఎక్కడో తేడా వచ్చేస్తుంది. ఆ తేడా ఏంటి అనేది ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో తెలిసిపోద్ది. అసలు మీ ఇద్దరికి కంపాటబిలిటీ ఉంటుందా ఉండదా, ఈమె ఇంట్రెస్ట్లు ఒకలా ఉన్నాయి, ఈయన ఇంట్రెస్ట్లు ఒకలాగా ఉన్నాయి, ఈ 2 ఇంట్రెస్ట్లు మ్యాచ్ అవుతాయా అవ్వవా? ఇప్పుడు జ్యోతిషాలు చూస్తున్నారు కదా, జ్యోతిషాలు ఎన్నో పాయింట్లు అని చెప్తుంటారు కదా, 30కి 25 కలిసినాయి అని, 22 కలిసినాయి, 20. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళిద్దరికి కంపాటబిలిటీ ఏంటి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కొన్ని మార్చుకోగలిగినవి ఉంటాయి. ఇది రెండో వాళ్ళు గాయపడతారు అనేది అర్థం కాక ప్రవర్తించేవి కూడా ఉంటాయి. అవి చెప్తే మార్చుకుంటారు కూడా. ఇప్పుడు ఒకటండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతను చూస్తాడు, వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మతోటి ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళ అమ్మమ్మతోటి వాళ్ళ తాత ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతోటి ఎలా బిహేవ్ చేస్తున్నాడు చూస్తాడు. అదే ప్యాటర్న్ ఇతను కూడా చేశాడు అనుకోండి. ఈ జనరేషన్స్ గ్యాప్లో నీకు కంఫర్ట్ అయ్యింది నువ్వు చేసావు, కానీ రెండో వాళ్ళకి కంఫర్ట్ అవునో కాదు నువ్వు చూసుకోవాలి కదా. ఇక్కడ ఫెయిల్ అవుతారు చాలా మంది అబ్బాయిలు. ఇది తెలియక ఫెయిల్ అవుతారా? చాలా తెలియక ఫెయిల్ అవుతారు. అంటే ఇది అబ్బాయిలకే వర్తిస్తుందా, లేడీస్ అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది? ఎందుకు వర్తించదు? ఇప్పుడు జనరేషన్స్ మారినప్పుడు మనుషులు మారుతున్నాం. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మారేది ఆడవాళ్ళకి కంఫర్ట్ని ఇస్తుంది, మగవాళ్ళకి ఉన్న హక్కులు పోయేలాగా అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏమేమి కాఫీ తీసుకురా అనే పాత రోజుల నుంచి ఆ తరువాత కాఫీ తీసుకురా అనేదాకా వచ్చి ఇప్పుడు కూడా అలాగే మాట్లాడారు అనుకోండి, కాఫీ రాదు వంటగదిలోంచి, ఇంకేదో వస్తుంది. అందుకని కాఫీ తాగుదామా, నువ్వు చేస్తావా, నేను చేయనా అనే ఒక డెమోక్రటిక్ చేంజెస్ కాలాన్ని బట్టి మారాలి. ఇది మారినప్పుడు ఏ కుటుంబంలోనైనా సరే
తగాదాలు వచ్చేదే. దీనికి ఇంకెవరో ఉన్నారు కాబట్టి వచ్చినాయి అనుకోవడానికి కూడా కరెక్ట్ అని నేను అనుకోను. పైగా కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనం షాహిద్ కపూర్ ఎవరిని పెళ్లి చేసుకుంది, ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుంది, కరీనా కపూరే. ఇప్పుడు కరీనా కపూర్ ఉంది. కరీనా కపూర్ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో షాహిద్ కపూర్ తోటి లవ్లో ఉంది. వాళ్ళిద్దరూ ఒక వయసు వాళ్ళు. ఏం జరిగిందో తెలీదు, ఒక ఫైన్ డే వాళ్ళిద్దరికి బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది. ఎవరిని? సైఫ్ని పెళ్లి చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకుంది. ఈ సైఫ్ అలీ ఖాన్ అంతకుముందు తనకంటే పెద్దదైన అమృతా సింగ్ని పెళ్లి చేసుకున్నాడు. అమృతా సింగ్ తోటి 2 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అతనితోటి ఈమె కరీనా కపూర్ ఇష్టపడి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా బ్రహ్మాండమైన జంటగా ఉన్నారు. ఇప్పుడు 3 పిల్లలు కన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అవును. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, అసలు చిన్నప్పుడు ఈ అమ్మాయి కరీనా కపూర్ వాళ్ళ పెళ్లి రిసెప్షన్కి వెళ్ళింది. సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్ పెళ్లి రిసెప్షన్కి వెళ్ళింది పిల్ల చిన్నప్పుడు. ఆ తర్వాత పిల్లలు 2 పుట్టిన తర్వాత వాళ్ళకి బ్రేకప్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏం పెళ్లి చేసుకుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఇంట్లో ఫాదర్ ఫిగర్స్ లేరు అనుకోండి. ఇప్పుడు ఈ కరీనా కపూర్కి వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్తో ఉండేవాడు కాదు. అయితే వీళ్ళు ఫాదర్ లేకుండానే పెరిగారు. వాళ్ళ అమ్మాయి పెంచింది వీళ్ళని, కరిష్మా కపూర్ నిన్ను ఈమెని, ఈ అమ్మాయిని. అయితే ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి బాగా ఏజ్ గ్యాప్ ఉన్న అబ్బాయిలు నచ్చుతారు. ఎందుకు మేడం అట్లా? అంటే వాళ్ళు ఒక ఫాదర్ని చూడలేదు లైఫ్లో, వాళ్ళకి ఆ రకమైన ప్రేమ కావాలనిపిస్తుంది. అందుకని చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది వాళ్ళిద్దరికి మధ్యలో. అవును. ఇది చాలా మంది దగ్గర మనం గమనించాం. ఏజ్ గ్యాప్ అంటే పేరెంట్ ప్రేమ దొరకలేదని చెప్పేసి ఏజ్ ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ పొంది అట్రాక్ట్ అవుతారా? అలా కొంతమంది అలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి కేసు విషయంలో బహుశా ఈమె కంటే చాలా పెద్దవాడే ఆ కండక్టర్. నేను ఫోటో చూశాను. అందుకని ఏంటంటే ఎప్పుడు ఎవరికి అట్రాక్ట్ అవుతారో అనేది మనం ఇదమిద్దంగా చెప్పలేము. అందుకోసం ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నచ్చలేదు, నీకు నచ్చలేదు, మ్యూచువల్ కన్సెంట్ తోటి విడాకులు తీసుకొని నీ లైఫ్ నీది. ఎందుకంటే మనమేమి రాతి యుగంలో లేము. నాకు నచ్చలేదు, పంచాయతీ పెట్టేశాను, విడికాయితాలు బుచ్చేసుకున్నాము, లేకపోతే విడాకులు తీసేసుకున్నాము అనే మాటల్లోనే పక్కకు వచ్చేసేయటం కాదు. ఇవాళ ఆధునిక కాలంలో ఉన్నాం, ఎంత టెక్నాలజీ తెలిసిన కాలంలో ఉన్నాం. ఈ టెక్నాలజీతో సమానంగా మనకి చట్టాలు కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒకరితోటి బ్రేకప్, ఇదేమీ మీరు రిలేషన్లో లేరు, పెళ్లి బంధంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నీ పైన ఆయనకి, ఆయన పైన నీకు కొన్ని హక్కులు ఉంటాయి. అదే ఇప్పుడు అతను ఇలా చేశాడు అనుకోండి, ఈమెను వదిలేసేసి వెళ్ళాడు అనుకోండి, కరెక్టా? ఇక్కడ ఒక చట్టం అనేది ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే చట్టం ప్రకారం మట్టుకు ఇది కరెక్ట్ కాదు. మనోభావాల ప్రకారం నీకు నువ్వు జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం ఒక చట్టబద్ధమైన సమాజంలో మనం బతుకుతున్నాం. ఆ చట్టం ప్రకారం మట్టుకు ఇది కరెక్ట్ కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.